హలో! వెల్కమ్ టు బెస్ట్ టెక్ లెర్న్ ఛానల్. ఇవాళ మనము కంప్యూట్ ఇంజిన్ జీసీపీలో కంప్యూట్ ఇంజిన్ మెషిన్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి? ఏ ఏ మెషిన్ టైప్స్ ఉంటాయి? మనం లాస్ట్ వీడియోలో వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అప్పుడు మనము కంప్యూట్ ఇంజిన్ మెషిన్ ఫ్యామిలీని, టైప్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. వాటి గురించి ఈ వీడియోలో మోర్ ఇన్ డీటెయిల్‌గా మనం చూద్దాము. ఇప్పుడు మన మెషిన్ ఫ్యామిలీస్‌కొచ్చేసరికి 4 టైప్స్ ఆఫ్ మెషిన్ ఫ్యామిలీస్ ఉన్నాయి. అంటే నేను ఈ లేటెస్ట్ డేటా తీసుకొని చెప్తున్నాను. మేబీ మీరు ఈ వీడియో చూసే టైంకి ఇంకేమైనా యాడ్ అయినా చెప్పలేము. అర్లియర్ మనకేంటంటే ఓన్లీ 3 ఉన్నాయి. తర్వాత ఒకటి యాడ్ అయిందనమాట. సో ఇప్పుడు మనము మెషిన్ ఫ్యామిలీస్ చూసామంటే 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ పర్పస్, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్ అండ్ మెమరీ ఆప్టిమైజ్డ్ అండ్ యాక్సిలరేటర్ ఆప్టిమైజ్డ్. మనకి ఈ 4 మెషిన్ టైప్స్ అనే ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. ఏ ఏ మెషిన్ ఫ్యామిలీని ఏ ఏ సందర్భాల్లో వాడాలి అనే దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు మీకు ఇన్ కేస్ మనకు ఏమంటారు నార్మల్ వెబ్ అప్లికేషన్స్, సర్వర్స్, మీకు పీపీటీ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. బట్ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో ఇస్తున్నాను. సో మళ్ళీ మనము పీపీటీ కూడా తెలుగులో క్రియేట్ చేయాలి అంటే ఐ మీన్ ఎలాగైనా వర్క్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది కాబట్టి నేను పీపీటీ ఇంగ్లీష్లోనే ఇస్తున్నాను. ఓకే, సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్. ఇన్ కేస్ మీకు అర్థమైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. మెషిన్ ఫ్యామిలీస్ లో ఫస్ట్ జనరల్ పర్పస్ ఎందుకంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ రిసోర్స్ ను అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నప్పుడు జనరల్ పర్పస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ అప్లికేషన్స్ కానీ లేదా అప్లికేషన్ సర్వర్స్ కానీ స్మాల్ మీడియం డేటాబేసెస్ ఉన్నప్పుడు లేదా డెవ్ ఎన్విరాన్మెంట్స్ కి మీరు విఎం క్రియేట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు జనరల్ పర్పస్ మెషిన్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కంప్యూట్ ఆప్టిమైజ్డ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మీకు వర్క్ లోడ్స్ అనే హై పర్ఫార్మెన్స్ లో ఉన్నాయి, హెవీ వర్క్ లోడ్స్ అనేటివి ఉన్నప్పుడు మనము కంప్యూట్ ఆప్టిమైజ్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఆ టైప్ ఆఫ్ మెషిన్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటాం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గేమింగ్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అనుకోండి. అలాంటి టైమ్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. గేమింగ్ అప్లికేషన్స్ ఇలాంటివి వాటికి మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ టైప్స్ ఐ మీన్ కంప్యూట్ ఆప్టిమైజ్డ్ మెషిన్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు అల్ట్రా హై మెమరీ వర్క్ లోడ్స్ ఉన్నాయి అంటే లార్జ్ మెమరీస్ అనే కెపాసిటీ అనేది ఎక్కువ కావాలి, చాలా పెద్దవి కావాలి. సో ఏదైనా ఇంటెన్సివ్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు లార్జ్ ఇన్ మెమరీ డేటాబేసెస్ అండ్ ఇన్ మెమరీ అనలిటిక్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరేంటంటే మెమరీ ఆప్టిమైజ్డ్ అనే మెషిన్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాక్సిలరేటర్ ఆప్టిమైజ్డ్. సో ఈ మెషిన్ ఫ్యామిలీని మీరు ఇన్ కేస్ మీ అప్లికేషన్ అనేది ఏఐ కానీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ టాస్క్ అని అలాంటి టైప్ ఆఫ్ మీ టాస్క్ పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఒక స్పెషలైజ్డ్ హార్డ్వేర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆ హార్డ్వేర్ సెలెక్ట్ చేసుకోవడమే మెషిన్ ఫ్యామిలీ అంటాము. సో ఏ టైప్ ఆఫ్ మెషిన్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలంటే యాక్సిలరేటర్ ఆప్టిమైజ్డ్ అనే మెషిన్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసారంటే జనరల్ పర్పస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ అనేటివి మీరు చూడొచ్చు అనమాట. అంటే N1, N2, N2D, E2 ఇలా మనకి డిఫరెంట్ టైప్స్. నేను జస్ట్ సింపుల్ కొన్నే తీసుకున్నాను ఎగ్జాంపుల్. మీరు జీసీపీ డాక్యుమెంటేషన్ లోకి వెళ్ళారంటే ఇంకా క్లియర్ గా మీకు జనరేషన్స్ అనేటివి ఉంటాయి. నేను జస్ట్ మీకు అర్థం అవడం కోసం కొన్ని మాత్రమే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ N1, 1, 2 ఇవి ఏంటివంటే జనరేషన్, ఏ జనరేషన్ ఏ టైప్ ఆఫ్ జనరేషన్ ఈ జనరల్ పర్పస్ హార్డ్వేర్ అనేది సూచిస్తుంది అనమాట. సో N1 అంటే ఫస్ట్ జనరేషన్, బ్యాలెన్స్ ఆఫ్ కంప్యూట్, మెమరీ అండ్ నెట్వర్క్ రిసోర్స్, ఈ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. N2కి వచ్చేసరికి ఇది సెకండ్ జనరేషన్. ఎప్పుడైనా కూడా మనకి జనరేషన్స్ ఎందుకంటే అందులో ఉన్న ఏదైనా మనకు ఫ్లాస్ ఉంటే అవి రెక్టిఫై చేసి మళ్ళీ ఏదైనా ఎక్స్టర్నల్ ఫీచర్స్ అనేటివి యాడ్ చేస్తారనమాట. ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ అనేటివి యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఏ హార్డ్వేర్ అయినా అంతే, ఏ సాఫ్ట్వేర్ అయినా అంతే. సో జనరేషన్స్ అంటేనే మనకి ప్రీవియస్ వర్షన్ లో ఉన్న
డ్రాబ్యాక్స్ అన్ని రెక్టిఫై చేసుకోవడం కానీ లేదంటే ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేయడం కానీ జరుగుతుంది. ఇదే మనకి ఇక్కడ జనరేషన్స్ ని సూచిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి N1 కి N2 కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేశారనమాట. ఇంకా వైడ్ వెరైటీ ఆఫ్ వర్క్ లోడ్స్ అంటే చాలా వర్క్ లోడ్స్ ని సపోర్ట్ చేసేలాగా ఈ హార్డ్వేర్ ని డెవలప్ చేశారు. నెక్స్ట్ N2D అంటే మనకి ఏదైనా కూడా గుడ్ ప్రైస్ అంటే ప్రైస్ అనేది తక్కువలో అంటే పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా యూజర్ దేనికోసం చూస్తారు, ప్రైస్ తక్కువ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, అలాగే నాకు ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉండాలి, ఇలాంటి టైప్ ఆఫ్ ఫీచర్స్ కోసమే చూస్తారు కదా మనం ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే. సో అలాంటి టైంలో మనం ఐ మీన్ అలాంటి ఫీచర్స్ తీసుకొని వస్తూ N2D ని ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ E2 కాస్ట్ ఆప్టిమైజ్డ్. ఇది కూడా మనకు అంతే, ఆప్టిమైజ్ జనరల్ వర్క్ లోడ్స్ విత్ రిలయబుల్ పర్ఫార్మెన్స్ అట్ లోయర్ కాస్ట్. అంటే మనకి ఇంకా చీప్ గా వస్తుంది అనమాట. లోయర్ కాస్ట్ లో మనకి ఏదైనా మనము జనరల్ పర్పస్ వర్క్ లోడ్స్ ఇప్పుడు డెవ్ ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేయాలి, ఇలాంటి టైంలో నాకు చాలా తక్కువ కాస్ట్ కావాలన్నమాట. అప్పుడు మనము E2 సెలెక్ట్ చేసుకుంటాం. సో నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేప్పుడు మీకు చూపించాను ఆల్రెడీ. E2 సెలెక్ట్ చేసుకుంటే ఎంత కాస్ట్ రైట్ సైడ్ మనకు చూపిస్తుంది అనమాట. నేను మళ్ళీ కూడా ఈ వీడియో ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపిస్తాను మీకు. N2 సెలెక్ట్ చేసుకుంటే N1 సెలెక్ట్ చేసుకుంటే దాని కాస్ట్ ఎంత అనేది కూడా మనకి రైట్ సైడ్ వేరీ అయితే చూపిస్తుంది అనమాట. ఓకే, సో దాన్ని బట్టి మీరు మీ వర్క్ లోడ్ ఏ టైప్ ఆఫ్ వర్క్ లోడ్ ఉంది అనే దాన్ని బట్టి మీరు జనరేషన్ కానీ ఏ టైప్ ఆఫ్ మెషిన్ ఫ్యామిలీని కానీ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనం సూచిస్తుంది అనమాట. మనము మెయిన్ మెషిన్ ఫ్యామిలీ అంటే హార్డ్వేర్ ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ ఆప్టిమైజ్డ్. ఇందులో ఏంటంటే C2, C2D మనకి 2 టైప్స్ ఆఫ్ వర్షన్స్ అనేవి నేను జస్ట్ తీసుకున్నాను ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ మనకి గేమింగ్ అప్లికేషన్స్ కానీ HPC డేటా అనలిటిక్స్ ఈ టైప్ ఆఫ్ వర్క్ లోడ్స్ అనేటివి ఉన్నప్పుడు హై పర్ఫార్మెన్స్ ఉండాలంటే వర్చువల్ మెషిన్స్ కు మనం ఈ C2 కంప్యూటర్ ఆప్టిమైజ్డ్ మెషిన్ ఫ్యామిలీని యూజ్ చేస్తాం అనమాట. ఇది నెక్స్ట్ జనరేషన్ C2D అనేది. ఇక్కడ ఏంటంటే ఇట్ యూజెస్ AMD ఎపిక్ అనేది మీకు ఒక ఏమంటారు మీకు డాక్యుమెంటేషన్ లోకి వెళ్తే క్లియర్ గా ఉంటుంది జీసీపీలోకి. నేను జస్ట్ సింపుల్ గా చెప్తున్నాను. ఇట్ ప్రొవైడ్స్ హై పర్ఫార్మెన్స్ ఫర్ కంప్యూట్ ఇంటెన్సివ్ వర్క్ లోడ్స్ విత్ కాస్ట్ ఎఫిషియన్సీ. మీరు చూసారంటే ప్రతి వర్డ్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాస్ట్ ఎఫిషియన్సీ అనేది మేజర్ ఫ్యాక్టర్ అండ్ అలాగే ఎఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మెమరీ ఆప్టిమైజర్ లో మనం 3 వర్షన్స్ ఉన్నాయి. సో ఐ మీన్ జనరేషన్స్ M1, M2, M3. మీరు చూసారంటే మనకు మెమరీ ఆప్టిమైజ్డ్ ఎప్పుడు వెళ్తాం మనము, లార్జ్ ఇన్ మెమరీ డేటాబేసెస్ ఉన్నప్పుడు లేదా ఇన్ మెమరీ అనలిటిక్స్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో మెమరీ ఆప్టిమైజ్డ్ ని చూస్ చేసుకుంటాం అనమాట. ఇలాగే మనకు ఫస్ట్ వర్షన్ లో సింపుల్ గా ఉంది. తర్వాత సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి మనకు మెమరీ అనేది పర్ CPU అనేది పెంచారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హై మెమరీ M1 లో వచ్చేసి పర్ CPU కి మనకి జస్ట్ ఒక 2GB 3GB మెమరీ ఇచ్చారు. M2 కి వచ్చేసరికి పర్ CPU కి మనకి 5GB 6GB లేదు 10GB అలాగే ఇంక్రీజ్ చేస్తారనమాట. అది కంపారిజన్. ఓకే, M3 కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ గా మనకు ప్రొవైడ్ చేశారనమాట ఆ ఫీచర్స్ అనేటివి. నెక్స్ట్ యాక్సెలరేటెడ్ ఆప్టిమైజ్డ్. సో ఇది ఏంటంటే మనకి మేజర్ గా ప్రెసెంట్ నవేడేస్ ఏంటంటే అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి చేయాలి అప్లికేషన్స్ అని చెప్తున్నారు కదా. ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు అలాంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం చేస్తున్నప్పుడు ఏంటంటే యాక్సిలరేటర్ ఆప్టిమైజ్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి హార్డ్వేర్ ని. ఓకే, ఇది స్పెషలైజ్డ్ ఫర్ మనకు ఏంటంటే గ్రాఫికల్ ఐ మీన్ ప్రాసెసింగ్ యూనిట్స్ GPUs అనేటివి యూజ్ చేస్తాము. మనకి ఎక్కువ మెషిన్ లెర్నింగ్ అంటేనే గ్రాఫిక్స్ కదా. సో అందుకని మనము ఇన్స్టెడ్ CPUs, GPUs అనేటివి కూడా యూజ్ చేస్తాం అనమాట. అలాంటి టైంలో యాక్సిలరేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం సమ్మరీ చూసామంటే ఆల్రెడీ చెప్పింది జస్ట్ ఒక సింగిల్ లైన్ లో అనమాట. జనరల్ పర్పస్ ఎప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు జస్ట్ స్మాల్ మనకు చిన్న చిన్న ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు డెవ్ ఎన్విరాన్మెంట్స్ వెబ్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు జనరల్ పర్పస్ ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ హై ఇంటెన్సివ్ ఇప్పుడు మనకి గేమింగ్ అప్లికేషన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు కంప్యూటర్ ఆప్టిమైజ్డ్ కి వెళ్ళాలి. మెమరీ ఆప్టిమైజ్డ్ కి ఎప్పుడు వెళ్ళాలంటే మెమరీ మనకి లార్జ్ మెమరీ డేటాబేసెస్ ఇలాంటివి ఉన్నప్పుడు మెమరీ ఆప్టిమైజ్డ్ చూస్ చేసుకోవాలి. AI or ML రిలేటెడ్ ఉన్నప్పుడు
యాక్సిలరేటర్ ని యూజ్ చేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా సరే సెలెక్ట్ ద రైట్ మెషిన్ ఫ్యామిలీ బేస్డ్ ఆన్ యువర్ వర్క్ లోడ్ రిక్వైర్మెంట్స్. మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు కరెక్ట్ మెషిన్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటే మీకు కాస్ట్ ఎఫిషియన్సీ కానీ లేదు అంటే వర్క్ లోడ్ ఎఫిషియన్సీ అనేది కూడా మనకు అక్యురేట్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మీకు మెషిన్ టైప్ ఫ్యామిలీని చూసాము, ఏ హార్డ్వేర్ అనేది. సో టైప్ ఏంటంటే ఈ టైప్ అనేది మీకు ఒక సిరీస్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటాం, E2 స్టాండర్డ్ అండ్ దెన్ ఇక్కడ మనం ఒక నెంబర్ ఇస్తాం. అసలు ఇది ఏంటి అంటే C3 అంటే కంప్యూట్ ఆప్టిమైజ్డ్, స్టాండర్డ్ అనేది మీకు ఇక్కడ చూడండి 22 అంటే 22 సిపియూస్, వర్చువల్ సిపియూస్ అన్నమాట. స్టాండర్డ్ అనేది ఒక మెషిన్ టైప్. నెక్స్ట్ ఇట్ ఆల్సో హ్యాస్ 88 GB ఆఫ్ మెమరీ. ఈ C3 అనేది మనకి ఈచ్ సిపియూకు ఎంత మెమరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనే దాన్ని కన్సాలిడేట్ చేసుకొని చెప్తాం అనమాట. సో ఇక్కడ మీరు మెషిన్ టైప్ అంటేనే ఒక సిరీస్ అన్నమాట. ఈచ్ మెషిన్ టైప్ ప్రొవైడ్స్ సెట్ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ యువర్ కంప్యూట్ ఇన్స్టెన్స్ సచ్ యాజ్ ఇక్కడ చూడండి వర్చువల్ సిపియూస్, మెమరీ డిస్క్ అండ్ జీపీయూస్, ఇవన్నీ అన్ని మనము ఒక సిరీస్ లో పెడతాం అనమాట. దాన్ని మెషిన్ టైప్ అంటాం. ఫ్యామిలీ అంటే ఏ హార్డ్వేర్ ని, ఏ టైప్, ఏ జనరేషన్ హార్డ్వేర్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాము, ఆ జనరేషన్ మనకు ఎన్ని వర్చువల్ సిపియూ ఎంత మెమరీని ప్రొవైడ్ చేస్తుంది అనేది డిఫైన్ చేస్తుంది. మెషిన్ టైప్ వచ్చేసరికి మనకు ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, మనకు ఒక అరేంజ్మెంట్ అనేది ఉంటది. ఏ టైప్ ఆఫ్ మెషిన్ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకున్నారు, అలాగే ఎన్ని సిపియూస్, ఏ వర్చువల్ సిపియూస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఇది మనకు. నెక్స్ట్ ఇప్పుడు నేను జీసీపీ కన్సోల్ ని ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకటి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్చువల్ మెషిన్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది అంటే మెషిన్ ఫ్యామిలీ ఏంటి, కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం అనే దాన్ని బట్టి. ఇక్కడ చూడండి మీకు టిప్ కూడా ఇచ్చారు, అంటే జనరల్ పర్పస్ మెషిన్ సిరీస్ ఇన్ ప్రివ్యూ. అది ఏంటి వాళ్ళు ప్రెజెంట్ అనేది ఇన్ ప్రివ్యూ లో ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి ఇది మెషిన్ కాన్ఫిగరేషన్. ఓకే, మెషిన్ కాన్ఫిగరేషన్ లోకి వచ్చేసరికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా జనరల్ పర్పస్. ఓకే, C4, N4 దేర్ ఆర్ లాట్ ఆఫ్ సిరీస్ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసారంటే వర్చువల్ సిపియూస్ ఎన్ని వర్చువల్ సిపియూస్ ప్రొవైడ్ చేస్తుంది, ఎంత మెమరీ పర్ సిపియూకి ఎంత మెమరీస్ అనేది మనకు సర్వ్ చేస్తుంది అనేది కూడా మనకు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూసారంటే బేస్డ్ ఆన్ అవైలబిలిటీ, ప్లాట్ఫామ్ ఏంటి, సో మనకు అన్ని క్లియర్ గా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళేసరికి కంప్యూట్ ఆప్టిమైజ్డ్, ఏ టైప్ ఆఫ్ ఉన్నాయి, ఓకే ఎన్ని వర్చువల్ సిపిఎస్ ఉన్నాయి, ఎంత మెమరీ ఉంది, ఓకే మెమరీ ఆప్టిమైజ్డ్. ఇక్కడ మనకి డిఫరెంట్ ఇది కొత్తగా వచ్చింది అనమాట, స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ మనకి జీపీయూస్ అంటే మనం చూసాం కదా, ఏంటిది యాక్సిలరేటర్ ఆప్టిమైజ్డ్ అని చూసాం కదా, అదే జీపీయూస్. ఓకే, సో ఇక్కడ స్టోరేజ్ ఆప్టిమైజ్డ్, ఇది కూడా మనకు కొత్తగా వచ్చింది. సో మీరు చూడొచ్చు, అంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది. ఓకే, సో ప్రజెంట్ నేను సింపుల్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, నేను E2 సెలెక్ట్ చేసుకుంటే నాకు $28 పర్ అవర్ ఇంత చూపిస్తుంది. N2 సెలెక్ట్ చేసుకుంటే ఎంత చూపిస్తుందో చూడండి. అండ్ దాని కింద కూడా ఇక్కడ చూడండి $64 అనేది చూపిస్తుంది అనమాట. పర్ అవర్లీ $0.09 అనేది ఛార్జ్ చేస్తున్నారు. అలాగే దానికి ఎన్ని 2 వర్చువల్ సిపియూస్ ప్లస్ 8 GB మెమరీ అండ్ 10 GB బ్యాలెన్స్డ్ పర్సిస్టెంట్ డిస్క్, ఇంత డిస్కౌంట్ ఇవ్వగా మనకి ఇంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అలా ఇప్పుడు ఇక్కడ చూడండి మెషిన్ టైప్ కూడా నేను మీకు చూపించా కదా, ఒక సిరీస్ అనమాట. N2 స్టాండర్డ్ -2 అంటే ఏంటి, 2 వర్చువల్ సిపియూస్, 1 కోర్ 8 GB మెమరీ అనేది సూచిస్తుంది అనమాట మనకి. ఇక్కడ మీరు చూసారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ టైప్స్ అనేటివి ఉన్నాయి. సో మేజర్ థింగ్స్ మెషిన్ ఫ్యామిలీ, మెషిన్ టైప్ ని మనం ఈ వీడియోలో చూసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీరు ఏదైనా కొంచెం నాలెడ్జ్ గెయిన్ అయినట్లు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో అనుకుంటే వాళ్ళకి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ అవుతాయి. థ్యాంక్ యూ.